KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. ఈ వీడియోలో మనం పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ మరియు టీఎస్ఆర్జేసీకి సంబంధించి మ్యాథ్స్లో ఇంపార్టెంట్ బిట్స్ అయితే చెప్పబోతున్నాను. మన 10th లో 14 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచి 14 డేస్లో 14 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయబోతున్నాను. సో ఈ చాప్టర్కి వచ్చి 30 to 40 బిట్స్ చేయబోతున్నాను కాబట్టి మొత్తం అన్ని బిట్స్ కూడా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా లెంతీ వీడియో వచ్చేస్తుంది కాబట్టి నేను పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి నేనైతే అప్లోడ్ చేయబోతున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్. ఎస్, థ్యాంక్ యూ. వ్యూయర్స్, ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎస్, లెట్స్ గో త్రూ దిస్. మెన్సురేషన్ ఈ చాప్టర్ నుంచి కూడా కంపల్సరీ 3 or 4 బిట్స్ ఇస్తున్నాడు. లెట్స్ సీ. 3 cubes of each side 5 centimeters are joined end to end together. The TSE of a resulting cuboid is 3 cubes of each side 5 centimeters are joined end to end together. అంటే 3 cubes జాయిన్ చేస్తున్నారమ్మా ఇలాగా. 3 cubes of each 5 centimeters joined end to end together. అంటే ఇది సైడ్ 5 5 5 వచ్చింది. ఇది కూడా బ్రెడ్త్ 5 హైట్ కూడా 5 అనమాట. సో ఈ 3 ఇలాగ ఎండ్ టు ఎండ్ యాడ్ చేసేసి రిజల్టింగ్ క్యూబాయిడ్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఈ క్యూబాయిడ్ యొక్క టీఎస్సీ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ రిజల్టింగ్ క్యూబాయిడ్ లెంత్ అయితే ఎంత వచ్చిందమ్మా? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5 + 5 + 5 15 centimeters. బ్రెడ్త్ అయితే జస్ట్ 5 హైట్ కూడా 5 రైట్. ఎస్, టీఎస్సీ ఆఫ్ ద క్యూబాయిడ్ ఫామ్లో ఏంటి? 2 × LB + BH + HL. Right, that is equal to 2 × LB. L 5 15s 75 plus BH 5 5s are 25 plus HL 15 5s are again 75. Right, that is equal to 2 × 75 plus 75 150 175. 2 × 175 is 350 అనమాట. సో third option is the correct answer. 350 centimeters square. TSE of the resultant cuboid. Right? How many spherical lead shots each 4.2 centimeters diameter can be obtained from a rectangular solid of lead with dimensions 66 centimeters, 42 centimeters into 21 centimeters? అంటే ఎన్ని లెడ్ షాట్స్ తయారు చేయొచ్చు ఆఫ్ డయామీటర్ 4.2 centimeters? ఏంటి మొత్తం ఒక సాలిడ్ ఉందంట, 64 × 42 × 21 centimeters సాలిడ్ ఉందంట. దీన్ని యూజ్ చేసి మనం 4.2 centimeters డయామీటర్ ఉండే లెడ్ షాట్స్ ఎన్ని తయారు చేయొచ్చు అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్పిరికల్ లెడ్ షాట్స్ అన్నాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. వాల్యూమ్ అంటే ఇక్కడ LBH, నెంబర్ ఆఫ్ లెడ్ షాట్ ఈజ్ ఈక్వల్ టు LBH బై volume of the sphere అంటే yes 4/3 pi r3, right? That is equal to అంటే 66 × 42 × 21 by ఇది 4/3 × pi అంటే 22/7 × r అంటే ఇక్కడ డయామీటర్ వచ్చి 4.2, రేడియస్ అంటే 2.1 అవుతుంది కదా. 2.1 × 2.1 × 2.1 రైట్. క్లియర్గా వేసుకుందాం. ఇది 66 × 42 × 21. ఇది డినామినేటర్ బై డినామినేటర్ అంటే న్యూమరేటర్ అయిపోతుంది. ఇది పైకి వెళ్ళిపోతుంది 3. ఇది కూడా 7. ఇది 2.1 కదా, అంటే 21/10 అని రాసుకున్నాం అనుకోండి. ఇవన్నీ కూడా 21/10 21/10 21/10 అంటే ఇది 10 × 10 × 10 బై ఇక్కడ ఇవన్నీ రాయండి 4 × 22 × 21 × 21 × 21. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్. చూడండి ఇక్కడ 22 3s are 66. నెక్స్ట్ 21 21 క్యాన్సిల్ అయిపోయింది. 3 7s are 21 121 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 21 2s are క్యాన్సిల్ అయింది. 2 2s are 2 5s are రైట్. 3 5s are 15 15 × 10 150 150 10s are 1500. సో ఆన్సర్ వచ్చి 1500 అనమాట. రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏ బకెట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్ అండ్ హోల్డ్స్ 28.490 liters of water. The radii of the top and bottom are
28 centimeters and 21 centimeters respectively. Then the height of the bucket is అన్నాడు. అంటే ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్ అంటే ఎలా ఉంటుంది కదమ్మా, అంటే కార్నర్ కట్ చేసాడు అనమాట. ఎస్, ఇక్కడ దీని రేడియస్ వచ్చి ఒకటి 21 అన్నాడు, ఇక్కడ అయితే 28 అన్నాడు. నెక్స్ట్ ఇట్ హైట్ వచ్చి హైట్ ఇవ్వలేదు హెచ్, దీని వాల్యూమ్ ఇచ్చేసాడు ఎంతమ్మా 28.490 అని ఇచ్చేసాడు. సో అయితే కనుక మనం హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్లీ వాల్యూమ్ ఆఫ్ ద ఫ్రస్టమ్ ఫార్ములా ఏంటి, ఎస్ వి ఈజ్ ఈక్వల్ టు 1/3 పై హెచ్ ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్. అంటే ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే ఇది అవుతుంది బిగ్గెస్ట్, ఇది స్మాల్ ఆర్ అంటే ఇది అవుతుంది స్మాలెస్ట్. రైట్, ఆల్రెడీ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చేసాడు, రైట్ 28.490 అని లీటర్స్ ఇచ్చాడు. మనం దీన్ని సెంటీమీటర్ క్యూబ్లో మార్చాలంటే ఇంటూ 1000 చేస్తే సరిపోతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 పై హెచ్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే క్యాపిటల్ ఆర్ స్క్వేర్ 28 స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ అంటే 21 స్క్వేర్ ప్లస్ 28 ఇంటూ 21 ఈజ్ ఈక్వల్ టు ఇది 2000 పెట్టి మల్టిప్లై చేసామనుకోండి 28490 అవుతుంది సెంటీమీటర్ క్యూబ్. రైట్, యా, లెట్ us ఫైండ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కావాలంటే మనకి, సో 1/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ హెచ్ ఇంటూ 28 స్క్వేర్ అంటే ఎంతమ్మా 784 ప్లస్ 21 స్క్వేర్ అంటే 441 ప్లస్ 28 21 జా 588 ఈజ్ ఈక్వల్ టు 28490. రైట్, ఎస్. సో హెచ్ 1/3 ఇంటూ 22/7 ఇంటూ హెచ్ ఇంటూ ఇవన్నీ యాడ్ చేశారనుకో మొత్తం ఎంత వస్తుంది, ఎస్ 1813 ఈజ్ ఈక్వల్ టు 28490. సో దట్ ఎంప్లాయిస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ టైప్ ట్రాన్స్ఫర్ చేసాను 28490 ఇంటూ ఇది 1/3 అంటే 3/1 అవుతుంది 3, ఇది 7/22 1813 డినామినేటర్కి వచ్చేసింది 1813. నౌ లెట్ us క్యాన్సిల్. ఎస్, ఇక్కడ 11th టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 11 2s 22, 6 ఉంది, 11 5s 55, 11 9s 0. నెక్స్ట్ సెకండ్ టేబుల్, హౌ మెనీ టైమ్స్ 2 12s 24, 2 9s 18, 2 5s. నెక్స్ట్ 7th టేబుల్ క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం, 7 2s 14, 4 ఉంది, 7 5s 35, 7 9s 63. చూడండి 259 5s ఏమన్నా క్యాన్సిల్ అవుతుందేమో, ఇక్కడ 5 ఉంది కాబట్టి 25 5s 125, 40 45 ఉంది కాబట్టి 5 9s. సో సరిపోయింది, అంటే 259 5s 1295, 5 3s 15. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ అనమాట. హైట్ ఆఫ్ దిస్ ఫ్రస్టమ్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Right? Next, a cylinder and cone have base radii 5 centimeters and 3 centimeters respectively. If their respective heights are 4 centimeters and 8 centimeters, then the ratio of their volumes. Volume of the cylinder formula ఏంటమ్మా is pi r square h. మరి కోన్ అయితే 1/3 pi r square h. అంతే కదా. సో ఇక్కడ యాక్చువల్లీ పై క్యాన్సిల్ అయిపోతే రేషియో కాబట్టి r స్క్వేర్ ఇక్కడ 5 స్క్వేర్ ఇంటూ హైట్ ఎంతమ్మా, ఎస్ ఫస్ట్ది 4 తీసుకోవాలి, ఇస్టు 1/3 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఇంటూ హైట్ ఎంత తీసుకోవాలి, ఇక్కడ 8 తీసుకోవాలి. రైట్, ఎస్. ఇక్కడ 4 8లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది, 3 స్క్వేర్లో 1 3 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. రైట్, 5 స్క్వేర్ ఇంటూ 25 ఇస్టు 3 2s 6 అనమాట, 25:6 అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. Next question, if the radius of the base of a right circular cylinder is halved, keeping the height same, then the ratio of the volumes of cylinder thus obtain the volume of the original cylinder is. If the radius of the base of a right circular cylinder is halved, 100 అంటే సిలిండర్ ఉందమ్మా, దీని రేడియస్ వచ్చి హాఫ్ చేసేసాడు, హైట్ సేమ్గా ఉంచాడంట. అయితే కనుక ఒరిజినల్ సిలిండర్కి ఇప్పుడు వచ్చిన సిలిండర్కి వాల్యూమ్స్ రేషియో అడుగుతున్నాడు. యాక్చువల్లీ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా పై ఎస్ ఆర్ స్క్వేర్ హెచ్. ఇప్పుడు ఈస్టు ఇక్కడ పై ఇందులో హాఫ్ చేస్తాం కదా,
r/2 స్క్వేర్ హెచ్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ హాఫ్ మాత్రమే తీసుకున్నాం. సో దిస్ ఈస్ పై r స్క్వేర్ హెచ్ ఇస్ టు పై r స్క్వేర్ బై 4h. పై క్యాన్సిల్ అయిపోయింది, రేడియస్ r స్క్వేర్ హెచ్ క్యాన్సిల్ అయిపోయింది. 4తో మల్టిప్లై చేసుకోమనుకోండి 4:1 అవుతుంది అనమాట. అంటే 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 6th వన్, ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ d, దెన్ ద వాల్యూమ్ ఈజ్ అని ఇచ్చాడు. డయామీటర్ ఇచ్చేసాడు ఇక్కడ d అనేసి, వాల్యూమ్ వీ హ్యావ్ టు ఫైండ్, రైట్. యాక్చువల్లీ వాల్యూమ్ ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ 4/3 పై r క్యూబ్, రైట్. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ r we have to substitute d, which means d is equal to 2r, no, r means d/2. so 4/3 pi into r ప్లేస్ లో మనం d సబ్స్టిట్యూట్ చేద్దాం, అంటే d/2 హోల్ క్యూబ్, దట్ ఈస్ ఈక్వల్ టు 4/3 ఇంటూ పై ఇంటూ d క్యూబ్ బై 8. 4 8లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది, అంటే పై d క్యూబ్ బై 3 2s are 6, అంటే 1/6 పై d క్యూబ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 100%, ద వాల్యూమ్ ఆఫ్ ద రిజల్టింగ్ స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, అంటే రేడియస్ వచ్చి 100 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే, అంటే 100 టైమ్స్ అంటే ఇప్పుడు సపోజ్ r అనుకోండి, 100 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే 2r అనమాట, చేస్తే వాల్యూమ్ ఏమవుతుంది అంటున్నాడు. సో సపోజ్ రేడియస్ r అయితే కనుక వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా ఏంటమ్మా, 4/3 పై r క్యూబ్. మరి దీన్ని 100% ఇంక్రీజ్ చేసామంటే 2r, దట్ ఈస్ ఈక్వల్ టు 4/3 పై 2r హోల్ క్యూబ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4/3 పై 2 క్యూబ్ అంటే 8r క్యూబ్, దట్ ఈస్ 8 ఇంటూ 4/3 పై r క్యూబ్ వచ్చింది. అంటే ఇది 1 4/3 పై r క్యూబ్, ఇది 8 4/3 పై r క్యూబ్, అంటే ఇది 100 అని తీసుకుంటే కనుక ఇది 800 అవుతుంది కదా, అంటే 700. డిఫరెన్స్ వచ్చి 700 టైమ్స్ అనమాట, ఇంక్రీజ్డ్ బై 700%. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రేషియో ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ ఎ కోన్, ఏ సిలిండర్ అండ్ ఏ హెమిస్పియర్ ఆఫ్ సేమ్ బేస్ రేడియస్ అండ్ సేమ్ హైట్స్. రేషియో ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ కోన్, సిలిండర్, హెమిస్పియర్ ఇచ్చాడు. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ 1/3 ఎస్ పై r స్క్వేర్ హెచ్ ఇస్ టు సిలిండర్ అయితే పై r స్క్వేర్ హెచ్ ఇస్ టు హెమిస్పియర్ అయితే ఎస్ 2/3 పై r క్యూబ్. ఇక్కడ రేడియా అన్ని సమానంగా ఉంటాయి, రేడియా అన్ని సమానం, అలాగే హైట్స్ కూడా సమానంగా ఉంటాయి కదా. ఎస్, ఇది చూద్దాం ఒకసారి. 1/3 పై r స్క్వేర్ హెచ్ ఇస్ టు పై r స్క్వేర్ హెచ్ ఇస్ టు 2/3. ఇక్కడ హెమిస్పియర్ వచ్చి రేడియస్ హైట్ సేమే ఉంటుంది కదా, దీన్ని పై r స్క్వేర్ హెచ్ అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు హైట్. రేడియస్ ఈజ్ నథింగ్ బట్ హైట్ ఇన్ ద హెమిస్పియర్. సో చూద్దాం, పై క్యాన్సిల్ అయిపోయింది, r స్క్వేర్ హెచ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది 1/3:1:2/3. ఈ పెట్టి మల్టిప్లై చేస్తే 1:3:2 అవుతుంది అన్నమాట, 1:3:2. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 9th క్వశ్చన్, రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అండ్ కోన్ హూస్ రేడియా ఆర్ ఈక్వల్ అండ్ హ్యావింగ్ సేమ్ హైట్స్ అన్నాడు. రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అండ్ కోన్, సిలిండర్ అయితే ఎస్ పై r స్క్వేర్ హెచ్, అండ్ నెక్స్ట్ ఇదైతే కోన్ వచ్చేసరికి 1/3 పై r స్క్వేర్ హెచ్. సో పై r స్క్వేర్ హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే సేమ్ అన్నాడు కదా. సో దిస్ విల్ బి 3:1. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ revolved about its hypotenuse, then it will be form a right angle triangle revolved about its hypotenuse అన్నాడు. అంటే దీని నుంచి ఇలా తిరుగుతుంది అనుకోండి, ఇలా తిరుగుతుంటే కనుక అది ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకి చూడడానికి ఇది కోన్ టైప్లో ఫామ్ అవుతుంది అనమాట. అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 10 centimeters ఈజ్ అన్నాడు. అంటే 10 centimeters సైడ్ ఉన్న ఒక స్క్వేర్లో 10 centimeters సైడ్ ఉన్న స్క్వేర్లో
ఒక లార్జెస్ట్ సర్కిల్ కనుక మనం డ్రా చేయగలిగితే సో దీని యొక్క ఏరియా ఎంత అవుతుంది అంటున్నాడు. సో మనం సర్కిల్ డ్రా చేసాం అనుకోండి, దీని రేడియస్ ఎంత అవుద్ది? S10లో హాఫ్ ఉంటుంది, 5 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ పై ఆర్ స్క్వేర్. అన్ని పైలో ఇచ్చాడు కదా, పై ఇంటూ రేడియస్ 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఇంటూ 25 పై అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. రైట్. Next, a right circular cylinder has base radius 14 centimeters and height 21 centimeters. The volume of the cylinder is అన్నాడు. సో వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా ఏంటమ్మా? పై ఆర్ స్క్వేర్ హెచ్ దట్ ఈస్ ఈక్వల్ టు 22/7 ఇంటూ రేడియస్ ఎంత ఇచ్చాడు? 14 ఇంటూ 14 ఆర్ స్క్వేర్ అంటే హైట్ వచ్చి 21. రైట్. 7 3s are 21, 14 14s are 196 into 3 22s are 66. 196 into 66 మల్టిప్లై చేస్తే కనుక 12,936 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద బేస్ రేడియస్ ఆఫ్ ఏ కోనికల్ టెంట్ 7 meters and height 10 meters. The length of the canvas used in making the tent of width of a canvas is 2 meters అన్నాడు. సో కోనికల్ టెంట్ ఉందమ్మా. సో ద రేడియస్ వచ్చి 7 meters ఇచ్చాడు, హైట్ వచ్చి 10 meters ఇచ్చాడు. మనం ఫస్ట్ స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఎందుకంటే మన సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే క్యాన్వాస్ లెంత్ ఆఫ్ ద క్యాన్వాస్ యూజ్డ్ అన్నాడు కాబట్టి లేటరల్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ఎల్. ఎల్ ఈస్ ఈక్వల్ టు మనకి 10√10 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అంటే 100 and √149 వస్తుంది. √49 విల్ బి నియర్లీ 12.2 centimeters. రైట్. ఎస్. నౌ సర్ఫేస్ ఏరియా is equal to pi RL kada, that is equal to 22/7 into radius how much? 7 into S 12.2. 7 will be cancelled. 22 into 12.2 అంటే 268.4 meter square వస్తుంది. నెక్స్ట్ ఇది ఏరియా వచ్చి ఇక్కడ విడ్త్ అయితే ఇచ్చేసాడు. ద లెంత్ ఆఫ్ ద క్యాన్వాస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ టెంట్ ఈజ్ విడ్త్ ఆఫ్ క్యాన్వాస్ 2 meters అన్నాడు. ఇక్కడ మనకి క్యాన్వాస్ అంటే ఇలా ఉంటుంది కదా, క్లాత్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చి టోటల్ ఏరియా వచ్చేసి 268 అన్నాడు. ఇక్కడ మీటర్స్, ఇదేమో విడ్త్ ఇచ్చేసాడు 2 meters అనేసి. లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 268.4/2 దట్ ఈస్ ఈక్వల్ టు 134.2 meters వస్తుంది అనమాట. రైట్. అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. Next, the radii of 2 cylinders are in the ratio of 2:3 and their heights are in the ratio of 5:3. Then the ratio of their volumes are, radii of 2 cylinders అన్నాడు. రేషియో వచ్చి radii వచ్చి 2:3, then heights వచ్చి 5:3 అట. Then the volumes are, వాల్యూమ్స్ అంటే చూడండి, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే ఇక్కడ పై R1 స్క్వేర్ హెచ్ ఇస్ టు పై H1 కదా, పై R2 స్క్వేర్ H2. రైట్. పై అలాగే క్యాన్సిల్ అయిపోతుంది. R1 అంటే 2 స్క్వేర్ ఇంటూ H1 అంటే 5 ఈస్ టు R2 అంటే 3 స్క్వేర్ ఇంటూ H2 3. 2 స్క్వేర్ అంటే 4 5s are 20 ఈస్ టు 3 స్క్వేర్ అంటే 9 3s are 27. 20 ఈస్ టు 27 అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next, the total surface area of a hemisphere of radius 3.5 centimeters is dash centimeter square అని ఇచ్చాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్ఫియర్. హెమిస్ఫియర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందమ్మా? S3 pi r స్క్వేర్ అవుతుంది. సో 3 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ 3.5 3.5 ఇంటూ 3.5 3.5 2 times క్యాన్సిల్ అవుతుంది. రైట్. ఎస్, దట్ ఈస్ ఈక్వల్ టు 3.5 is a 7. 722s are 231/2. 231/2 అంటే 2 11s are 22. 5s are 10.5. సో అంటే 115.5. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్పియర్, ఏ సిలిండర్ అండ్ ఏ కోన్ ఆర్ ఆఫ్ ద సేమ్ హైట్ అండ్ సేమ్ రేడియస్, దెన్ ద రేషియో ఆఫ్ దేర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్. ఎస్, ఇక్కడ మనకి స్పియర్, సిలిండర్, కోన్
స్పీర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటమ్మా? ఎస్ 4πr² ఈస్ టు సిలిండర్ 2πrh ఈస్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ అయితే ఎస్ ఏంటమ్మా πrl. రైట్, ఇక్కడ 4πr² మనకు తెలుసు, 2πrh. ఇక్కడ మనకి హెచ్ ప్లేస్లో 2r రాసుకోవచ్చు కదా, ఎందుకంటే సేమ్ హైట్ సేమ్ రేడియస్ అన్నాడు కాబట్టి 2πr × 2r. నెక్స్ట్ ఇదైతే πr × l ప్లేస్లో మనం √5r అని రాసుకోవచ్చు, ఎందుకంటే l వాల్యూ √r² + h² కాబట్టి. సో 4πr² ఈస్ టు ఇది కూడా 2 2s are 4, 4πr² ఈస్ టు ఇక్కడ √5πr². చూడండి πr² అన్నీ క్యాన్సిల్ అయిపోతే 4:4:√5 మిగులుతుంది. మనకి తెలిసిన ఎగ్జాంపుల్స్ అమ్మాయి కదా ఇది. ఎస్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. రైట్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్పెరికల్ బాల్స్ కెన్ బి మేడ్ out of a solid cube of lead whose edge measures 44 centimeters, each ball being 4 centimeters in diameter. Number of spherical balls can be made out of solid cube. Edge measures 44 centimeters and each ball being 4 centimeters in diameter. Number of balls అంటే ఏం చేయాలి మనం? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ a cube by ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ 4/3πr³ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు a క్యూబ్ అంటే 44 × 44 × 44 బై 4/3 × π అంటే 22/7 r³ అంటే రేడియస్ ఎంతమా? ఎస్, ఇక్కడ 4 సెంటీమీటర్స్ డయామీటర్ అన్నాడు కాబట్టి ఎస్ 2³ అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు క్లియర్గా వేద్దాం చూడండి, 44 × 44 × 44 ఇంటూ ఇది 3/4 అవుతుంది, ఇది 7/22 అవుతుంది, బై ఇది 2³ అంటే 2 × 2 × 2. రైట్, ఎస్ చూద్దాం. 22 44లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. రైట్, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 4 11s are 44. నెక్స్ట్ 2 2s are 4 కదమ్మా, 4 11s are 44. 11 11s are 121, 121, 3 7s are 21. Right? 21 121s are 21 1s are 21 2, 21 2s are 42, 44 4 ఉంది, 21 1s are 21 plus 4 25, 2541 అనమాట. సో 2541 అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, 3 solid spheres of gold whose radii are 1 cm, 6 cm and 8 cm respectively are melted and recast into a single sphere. Then the radius of resulting sphere is, అంటే 3 స్పియర్స్ ఉన్నాయమ్మా, రేడియస్ వచ్చి 1 సెంటీమీటర్ ఒకటి, 6 సెంటీమీటర్స్ ఒకటి, 8 సెంటీమీటర్స్, 3 స్పియర్స్ ఉన్నాయి. అవన్నీ కరిగించేసి ఒక పెద్ద స్పియర్ కింద తయారు చేశారట. అయితే రిజల్టింగ్ స్పియర్ యొక్క మనకి రేడియస్ ఎంత అని అడుగుతున్నాడు. ఎస్ అంటే 4/3πr³ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 4/3 అన్నిట్లో 4/3 కామన్ తీసేస్తే 4/3π × r1³ అంటే 1³ ప్లస్ r2³ అంటే 6³ ప్లస్ r3³ అంటే 8³. రైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3π × 1³ అంటే 1 ప్లస్ 6³ అంటే 6 6 216 ప్లస్ ఇదేం 512. 4/3π × యాడ్ చేసామనుకోండి 729 వచ్చింది. ఇదేంటి 4/3πr³ ఈజ్ ఈక్వల్ టు 4/3π క్యాన్సిల్ అయిపోయింది. r³ ఈజ్ ఈక్వల్ టు 729 అంటే 9³ కదా. దట్ ఎంప్లాయిస్ r ఈజ్ ఈక్వల్ టు 9 అంటే రేడియస్ ఆఫ్ ద రిజల్టింగ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. రైట్, next, if the ratio of radii of 2 spheres is 2:3, then the ratio of their surface areas is, the ratio of radii of 2 spheres 2:3 at surface areas. Surface area of the sphere ఏమొస్తుందమ్మా ఫార్ములా? ఎస్, టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న 4πr² వస్తుంది కదా. ఎస్, 4πr1² 4πr2². 4π క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2² 3² అంటే 4:9 అనమాట. అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
right? Next, the volume of a vessel is in the form of a cylinder is 448 pi centimeter cube and its height is 7 centimeters. Then the radius of the base is, volume of the vessel is in the form of cylinder అన్నాడు కదా. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా ఏంటమ్మా, పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 448 పై అని ఇచ్చేసాడు. ఎస్, బోత్ సైడ్స్ పై పై క్యాన్సిల్ అయిపోయింది. రేడియస్ అంటే మనకి తెలీదు, ఆర్ స్క్వేర్ ఇంటూ హైట్ 7 కదా, ఈజ్ ఈక్వల్ టు 448. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 448 బై 7. 7 6 42, 7 4. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 64, దట్ ఈజ్ 8 అనమాట. అంటే 8 centimeters. Second option is the correct answer. Next, if the radius of the sphere is tripled, then its volume will be, radius of the sphere is tripled అంటున్నాడు. ఎస్, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏంటమ్మా, ఎస్ 4/3 పై ఆర్ క్యూబ్. అంటే ఆర్ ప్లేస్లో 3r సబ్స్టిట్యూట్ చేయాలి, ట్రిపుల్డ్ అంటున్నాడు కాబట్టి. అంటే 4/3 పై 2r హోల్ క్యూబ్. ట్రిపుల్డ్ కదా, 3r వేయాలి, 3r హోల్ క్యూబ్, దట్ ఈస్ ఈక్వల్ టు 4/3 పై ఇంటూ 27r క్యూబ్. అంటే 27 ముందు రాసామనుకోండి, 27 4/3 పై ఆర్ క్యూబ్. చూడమ్మా, ఇది 4/3 పై ఆర్ క్యూబ్, ఇదేమో 27 4/3 పై ఆర్ క్యూబ్. అంటే 27 టైమ్స్ ఎక్సెస్ అయిందనమాట. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్, ద మెటల్ క్యూబ్స్ విత్ ఎడ్జెస్ 15 centimeters, 12 centimeters and 9 centimeters respectively are melted together and formed with a single cube. The edge of the cube is, అంటే చిన్న మెటాలిక్ క్యూబ్స్, చిన్న ఎన్ని కలిపి ఒక 3 కలిపి ఒక పెద్ద మెటాలిక్ క్యూబ్ తయారు చేశారంట. సో వీటి యొక్క మెజర్స్ సైడ్స్ ఏంటంటే ఒకటేం 15, ఇంకొకటి 12, ఇంకొకటి 9 అనమాట. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా ఏంటమ్మా, ఏ క్యూబ్. సో యాక్చువల్లీ క్యాపిటల్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది A1 క్యూబ్ ప్లస్ A2 క్యూబ్ ప్లస్ A3 క్యూబ్ అనమాట. ఎస్, దట్ ఈస్ 15 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్. 15 క్యూబ్ అంటే 3375 ప్లస్ 12 క్యూబ్ అంటే 1728 ప్లస్ 9 క్యూబ్ అంటే 729. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 5832. సో ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 5832 అంటే 18 అనమాట. సో సైడ్ ఆఫ్ ద రిజల్టెంట్ క్యూబ్ విల్ బి 18 centimeters. థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ బ్రిక్స్ ఈచ్ మెజరింగ్ 25 centimeters, 11.25 centimeters, 6 centimeters will be needed to build a wall of 8 meters, 6 meters and 22.5 centimeters అన్నాడు. అంటే ఈ వాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇటువంటివి ఎన్ని బ్రిక్స్ కావాలి అన్నాడు. అంటే వాల్యూమ్ ఆఫ్ ద వాల్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద బ్రిక్ అనమాట. సో దట్ ఈస్ ఈక్వల్ టు 8 into 6 into 222.5. ఇది సెంటీమీటర్స్, ఇదేమో మీటర్స్, బై ఎన్ని కూడా సెంటీమీటర్స్లే. 25 into 11.25 into 6, రైట్? దీన్ని సెంటీమీటర్స్లో మార్స్తే కనుక మనం 800 centimeters, 600 centimeters ఇంటూ ఇది 22.5 అంటే 225/10 బై ఇది 25 ఇంటూ 1125/100 అవుతుంది, ఇది ఇంటూ 6, రైట్? ఎస్. నౌ let us cancel, rewrite again. 800 into 600 into 225 into denominator by denominator, numerator 100 by ఇది 25 into 11, 25 into 6 into 10 ఉంటుంది కదా, 10, రైట్? 6 ఎన్ టైమ్స్ 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇందులోని, రైట్? నెక్స్ట్ 0 విల్ బి క్యాన్సిల్డ్. 25 చూడండి, 5 టేబుల్, 5 20s 100, 5 ఎన్ టైమ్స్ 5 2s 10, 5 2s 10, 5 5s 225 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 5 4s 5 5s, మళ్ళీ 5 2s, 2 4 2s 8 8 8 64 6400 6400 అనమాట. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్, the largest possible sphere is carved out of a wooden solid cube of
side 7 centimeters. The volume of the wood left is అన్నాడు. The largest possible sphere is carved out of a wooden solid cube. ఒక వుడెన్ సాలిడ్ క్యూబ్ ఉందంటమ్మా, అందులోంచి లార్జెస్ట్ స్పియర్ కెన్ బి కట్. ఏదో కట్ చేసి తీసేస్తే ఇక్కడ మిగిలిపోయిన వుడ్ ఎంత ఉంది అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? వాల్యూమ్ ఆఫ్ ద స్క్వేర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ద స్క్వేర్ అంటే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్, రైట్? వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అంటే ఏ క్యూబ్ అంటే ఏ క్యూబ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ 4/3 పై ఆర్ క్యూబ్. ఏ క్యూబ్ అంటే 7 క్యూబ్ మైనస్ 4/3 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఎంత అవుతుంది? ఇది 7 కాబట్టి ఇందులో హాఫ్ 3.5 ఇంటూ 3.5 ఇంటూ 3.5, రైట్? ఎస్, ఇక 3.5 2s, నెక్స్ట్ 2 11s, రైట్? 7 క్యూబ్ అంటే ఎంత వస్తుందమ్మా? 343 మైనస్ 35 35s 12 25 ఇంటూ 4 11s 44. ఇక్కడ పాయింట్లు ఉన్నాయి కదా, ఇక్కడ పాయింట్ ఉంటుంది. 4 25s 100, 4 12s 49, 4900. ఇది కూడా 4900, 00935 అంటే 539.00 వస్తుంది. 539/3. మళ్ళీ 3తో డివిజన్ చేస్తే కనుక చూడండి, 343 మైనస్ 539ని 3తో డివిజన్ చేద్దాం. 5 17s 51, 2 9, 3 9s 27, 2 0.6 18 అంటే 179.6 వచ్చింది. సో ఇది సబ్ట్రాక్ట్ చేసామనుకోండి 163.4 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.